గౌతమముని అన్నదాన యజ్ఞం మాయాగోవు వల్ల భగ్నం. ఆ గోవుపై విసిరిన దర్భ అయినది ఓ ఆగ్నేయాస్త్రం. గోహత్య పాతకమని ముని ఆచరించాడు తపం. శివుని శిరము నుండి దుమికి వచ్చే గంగాజలం, ఆ జలస్పర్శకు గోవు సజీవం. గోవు వల్ల అయినది గోదావరి నదం. బ్రహ్మకమండల నివాసి పుష్కరుని తోడు వల్ల నదికి పుష్కరం. జనం ప్రభంజనంలా పవిత్రోదక స్నానం. గోదావరి పుష్కరాల సంరంభం. ఇద్దరి గోదావరి ఆలయాలకు తీర్థయాత్ర మహాపర్వం. నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తెలుగు నేలను ఆపాదమస్తకం ఆధ్యాత్మిక సిరితో పునీతం చేస్తున్న ఆనందరస గంగాలహరి గోదావరి. 12 రోజుల నుంచి పరమ పావనంగా పుష్కర శోభను సంతరించుకున్న గోదావరి పుణ్య గోదావరిగా, పునీత గోదావరిగా పరిడవిల్లుతోంది. గోదావరి జల ప్రవాహంతో పోటీపడి గోదావరి పుష్కరాలకు జన ప్రవాహం పోటెత్తింది. కోట్లాది మంది భక్తులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పరీవాహక ప్రాంత పుష్కర స్నాన వాటికల్లో పవిత్ర స్నానాల్ని ఆచరించారు. మరికొద్ది గంటల్లో గోదావరి మహాపుష్కరాలు సుసంపన్నం కాబోతున్నాయి. ఆర్ష సంప్రదాయంలో ఆధ్యాత్మిక ప్రస్థానంలో ఓ మహాద్భుత ఘట్టం. 144 ఏళ్లకి ఓసారి మాత్రమే వచ్చే ఓ అపురూప సందర్భం పరిసమాప్తి కాబోతోంది. భక్తి ప్రభంజనమై ఆధ్యాత్మిక భావ సంచలనమై ఉవ్వెత్తున ఉత్తుంగ తరంగమై ఎగసిన గోదావరి మహాపుష్కర సంరంభ విశేషాంశాల విహంగ వీక్షణం ఈ ప్రత్యేక తీర్థయాత్ర కార్యక్రమం పావన గోదావరి. గోదావరి పుష్కరాలకు తరలివచ్చిన భక్తులు కేవలం పుష్కర స్నానం చేసి తీర్థ విధులు నిర్వహించి వారి స్వస్థలాలకు వెళ్లరు. సమీపంలోని ప్రసిద్ధ ఆలయాల్ని కూడా దర్శించుకొని తమ పుష్కర యాత్రను సంపూర్ణం చేసుకుంటారు. నిజానికి పుష్కర యాత్ర అంటే తీర్థ విధిని, ఆలయ సందర్శనాన్ని చేయాలి. అప్పుడు అది తీర్థయాత్ర అవుతుంది. ఈ నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి తీర సుప్రసిద్ధ ఆలయాలు భక్తులతో ఎంతో సందడిగా మారాయి. సకల పాపనాశిని గోదావరి జలనిధి, పుష్కర వాహినిలో మునకలేయగా చేరుతున్నాము నీ సన్నిధి, మాకందించుమా ఎనలేని పుణ్య పెన్నిధి అంటూ భక్తకోటి గోదావరి తీరం వైపు పయనమయ్యారు. జూలై 14 నుంచి నేటి వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని జనం ప్రభంజనమై గోదారమ్మ చెంతకు చేరుతున్నారు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే తేడా లేకుండా భక్తులంతా 2 రాష్ట్రాలలోని గోదావరి స్నానవాటికల్లో పుణ్యస్నానాలను ఆచరిస్తూ తరిస్తున్నారు. త్రయంబకలో జనించి శివదేవుని సేవ యొనర్చి బాసరన్ అంబకు పాద్యమిచ్చి ధనుజాంతకు ధర్మపురిం భజయించియున్ అంబుజనేత్రురాముని పదాంబుజముల్ భజయించి పిమ్మటన్ అంబుదియందు చేరితివి అంజలిదే గొనుమమ్మ గౌతమి అంటూ గోదావరి ఆవిర్భావం నుంచి మొదలుకొని గౌతమీ సాగర సంగమం వరకు రసరమ్య పద్యంలో అక్షరీకరించారు కవితా గౌతమి పాపయ్య శాస్త్రి. బ్రహ్మగిరిపై పాపనాశినిగా ఉద్భవించిన గోదావరి ఉభయ తెలుగు రాష్ట్రాలలో 1465 కిలోమీటర్ల మేర ప్రవహించి తెలుగు నేలను సుసంపన్నం చేస్తోంది. గోదావరి దాదాపు 3.12 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి, దేశంలో 10వ వంతు భూమికి జీవశక్తిగా నిలుస్తోంది. అలాంటి విశిష్ట జలరాశి గోదావరి పుణ్యనది. గౌతమి నమో నమామి అంటూ ఈ పుష్కరాలలో భక్తులెందరో అసంఖ్యాకంగా గోదావరిలో మునకలేశారు. కోట్లాది మంది తన బిడ్డలు తన సమక్షానికి వచ్చేసరికి గోదారమ్మ ఉబ్బి తబ్బిబ్బయ్యింది. తన బిడ్డల్ని అలల కనులతో తిలకించి పులకించింది. పుష్కర పేరంటాన్ని ఘనంగా నిర్వహించుకున్న పెద్ద ముత్తైదువ మన గోదారమ్మ.
తన జలాలతో దాహార్తిని తీర్చి తన కెరటాల చేతులతో తెలుగు పొడమిని సస్యశ్యామలం చేస్తూ తన పరీవాహకంలో ఎన్నో దివ్యక్షేత్రాలను నెలకొల్పుకొని తన తీర ప్రాంతంలోని ఎందరో మహానుభావులకు జన్మనిచ్చిన గోదారి ధన్యచరిత పుణ్యసరిత. ఉభయ తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఈ 12 రోజులు మహాపుష్కర పర్వ సంబరం అడుగడుగునా తొణికిసలాడింది. తెలంగాణలో బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం వంటి తీర్థక్షేత్రాలలో, ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, కొవ్వూరు, నరసాపురం వంటి ప్రాంతాలలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పుష్కర స్నాన వాటికలలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ రోజుతో ఆ మహాపుష్కర వైభవం ముగియనుంది. ఈ ఆధ్యాత్మిక క్రతువుకు తెరపడనుంది. గాయంతి దేవా కిలగీతగాని ధన్యాస్తుతే భారత భూమి భాగే స్వర్గాపవర్గాస్పద మార్గభూతే భవంతి భూయా పురుషాసురత్వాత్. ఈ భరత భూమిలో జన్మించిన వ్యక్తులు ఎంతో అదృష్టవంతులు. దేవతలమైన మనకు లేని మోక్షం వారికి అవలీలగా లభిస్తుంది. కావాలంటే వాళ్ళు మన స్వర్గాన్ని కూడా పొందగలరు అని సాక్షాత్తు దేవతలే ముక్త కంఠంతో భరతభూమిని ప్రశంసించారని విష్ణుపురాణం వివరిస్తోంది. సాధారణ స్నానం మన దేహాలను శుద్ధి చేసి మనలోని తాపాలను తగ్గిస్తుంది. అయితే స్నానాలు పలు రకాలున్నాయి. వాటిలో నిత్య స్నానం, నైమిత్తిక స్నానం, కామ్య స్నానం, క్రియాంశ స్నానం, అభ్యంగన స్నానం, పుష్కర స్నానం ముఖ్యమైనవి. ఈ స్నానాలన్నింటిలో పుష్కర స్నానం మహోత్కృష్టమైనదని చెబుతారు. ఇలాంటి పరమోత్తమమైన మహా పుష్కర స్నానాన్ని ఎందరో భక్తులు ఆచరించారు. ఈ చివరి రోజు వరకు పవిత్ర స్నానాలను లక్షలాదిగా ఆచరిస్తూనే ఉన్నారు. సహ్యాద్రి పంక్తుల్లో బ్రహ్మగిరిపై గోముఖాన గోదావరి ఆవిష్కృతమైంది. మొదటగా త్రయంబకేశ్వరుణ్ణి తన పావన జలాలతో ఆరాధించింది. తెలుగు సీమలో చేరి బాసరలో శ్రీవాణికి పదమంజీర జలసిరిగా వెలిగింది. ధర్మపురిలో నృసింహుడిని అభిషేకించింది. కాళేశ్వర ముక్తేశ్వరులకు సభక్తిగా ప్రణమిల్లింది. భద్రాచల రామయ్య ముంగిట సాగిలపడింది. పట్టిసీమ వీరభద్రునికి వందన సిరి చందనాలు సమర్పించింది. రాజమహేంద్రిలో కోటి లింగాల్ని పునీతం చేసి అంతర్వేది నరసింహుని పాదుకల చెంత సముద్రునిలో గోదారమ్మ సంలీనమవుతుంది. ఈ పావన క్షేత్రాలన్నీ పుష్కర శోభతో అఖండ వైభవంగా పరిడవిల్లాయి. గోదావరి పుష్కరాలకు మన ఆర్ష సంప్రదాయంలో, సనాతన సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యముంది. గోదావరి పుష్కరాలను భక్తులంతా ముఖ్యమైన ఆధ్యాత్మిక క్రతువుగా భావిస్తారు. అందుకే ఎన్ని వ్యయ ప్రయాసలకైనా ఓర్చి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి గోదావరి పుష్కరాలకు సకుటుంబ సపరివార సమేతంగా, బంధుమిత్ర జన సహితంగా తరలివస్తారు. సంప్రదాయబద్ధంగా పుష్కర స్నానాల్ని ఆచరిస్తారు. తీర్థరాజ నమస్తుభ్యం సర్వలోకైక పావనం త్వయి స్నానం కరోమ్యద్య భవబంధ విముక్తయే అంటూ గోదావరి నదీమ తల్లిని ప్రార్థించి పుణ్యస్నానాలను గత 11 రోజులుగా నిర్వహించారు. పుష్కరాలలో చివరి రోజైన ఈ రోజున పుష్కర స్నానాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తూనే ఉన్నారు. అందరి లక్ష్యం ఒక్కటే, అందరి గమ్యం ఒక్కటే. తల్లి గోదావరి ఒడిలో సేద తీరాలని, అమ్మ ఒడిలో బిడ్డలై తన్మయ భరితులవ్వాలని, తమ తమ జీవితాలను సుసంపన్నం చేస్తున్నందుకు గోదారమ్మకు కృతజ్ఞతలు చెప్పి తమ ఆత్మీయతను ప్రకటించాలని. అందుకే ఈ జనసందోహం, అందుకే ఈ ఆనంద కోలాహలం. యాచితం తీర్థమే దేహి త్వమేవ జగతః పితా అంటూ గోదారమ్మను ప్రార్థించారు. పుష్కర స్నానం, పుష్కర దానం,
పిండ ప్రదానం, సకల పాపహరమై ముక్కోటి దేవతల శుభాశీస్సులతో భక్తులు అనుగ్రహపాత్రులయ్యారు. వివిధ రీతులలో గోదారమ్మను ప్రార్థించారు. గోదావరికి అర్ఘ్యప్రదానాలు చేశారు. అలాగే తీర్థవిధి ప్రకారం తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు. తాము చేసిన పాపాలన్నింటినీ ప్రాయశ్చిత్త సూక్తంతో విమోచనం చేసుకున్నారు. తప్పులు చెయ్యకుండా ఉండటం, తెలియక చేసిన తప్పిదాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం, సన్మార్గం వైపు పయనించడం, ఈ నదీమ తల్లి వలె త్యాగం, దయ, పరోపకారం వంటి సుగుణాలు అలవర్చుకోవాలని ఆకాంక్షించడం పుష్కర స్నాన విధిలో భాగం. ఉత్తర భారతావనిని సుసంపన్నం చేస్తున్న దివ్య నదీమ తల్లి గంగ. భగీరథుని ప్రయత్నంతో దివి నుంచి భువికి దిగిన గంగమ్మకు కృతజ్ఞతాపూర్వకంగా భక్తులు గంగాహారతిని సమర్పించటం సంప్రదాయంగా స్థిరపడింది. ఆ పరంపరను ఈ గోదావరి మహాపుష్కరాలలో చేపట్టారు. పుష్కర గోదావరి హారతి పేరిట గోదావరి మాతకు రాజమండ్రి, భద్రాచలం వంటి ప్రాంతాల్లో దివ్య హారతిని ప్రతి నిత్యం పుష్కరాలలో భవ్యంగా సమర్పించారు. పుష్కర స్నానాలకు విచ్చేసిన భక్తులకు ఓ కనువిందైన ఘట్టం ఆవిష్కృతమయ్యింది. అదే పుష్కర గోదావరికి హారతి. మంగళధ్వనులు, వేదమంత్రాలు, సంకీర్తన రవళుల నేపథ్యంగా విశిష్ట ఆహార్యంతో ఋత్విక్కులు గోదారమ్మకు మంగళ నీరాజనాన్ని మహాద్భుతంగా సమర్పించారు. అమ్మా గోదావరి కల్పవల్లి, నువ్వు సకల సంపత్ ప్రదాయినివి, నువ్వు దివ్య జననివి, లోకపావనివి. మా జీవితాలను అభ్యున్నతి పథంలో పయనింపచేస్తున్నందుకు నీకు శతథ సహస్రథ ధన్యవాదాలు. మా జీవన సంవిధానంలో నువ్వు మమేకమై మమ్మల్ని పోషిస్తున్నందుకు నీకు శతకోటి కృతజ్ఞతలు అంటూ భక్తులందరి తరఫున గోదారమ్మకు దివ్య హారతిని సమర్పిస్తున్నారు. మన జీవితాల్లో వెలుగులు నింపుతూ కాంతిమయం చేస్తోన్న గోదావరిని హారతి వెలుగు జిలుగుల కాంతిలో దర్శించడం ఓ మహత్తర అనుభూతి. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పుష్కర స్నాన వాటికల్లో గవర్నర్, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు, అధికారులు, స్వామీజీలు, అఘోరాలు, ఇతర ప్రముఖులెందరో పుణ్యస్నానాలు చేసి గోదావరి మాతకు అర్ఘ్యప్రదానం చేశారు. ఈ పవిత్ర గోదావరి పుష్కర జలాలకు తమ తపశ్శక్తిని ధారవోయడానికి ఉత్తర భారతం నుండి అనేక మంది సాధు సంతులు, అఘోరాలు, నాగాజాతి సాధువులు విచ్చేశారు. వారు చేసే షాహీ స్నానంతో ఆదిదైవిక తేజస్సు ఈ జలాలలోకి ప్రసరిస్తాయని, ఆ వసతీవరుల మూలంగా పుష్కర జలాలు మరింత పావనమవుతాయని యజుర్వేద మంత్రం వివరిస్తోంది. ప్రతి నదికి పుష్కర పర్వం సంవత్సర కాలం పాటు ఉంటుంది. సంవత్సరంలో బృహస్పతి సింహరాశిలోకి వచ్చిన తర్వాత మొదట 12 రోజుల్ని ఆది పుష్కరాలని, చివరి 12 రోజుల్ని అంత్య పుష్కరాలని చెబుతారు. ఈ అంత్య పుష్కరాలు కేవలం గోదావరి నదికి మాత్రమే ఉంటాయి. సింహరాశిని పుష్కరుడు విడిచి మరో రాశిలోకి ప్రవేశించే కాలాన్ని అంత్య పుష్కరాలని వ్యవహరిస్తారు. గోదావరి పుష్కరాలకు ఎన్నెన్నో ప్రత్యేకతలు. కుంభమేళా తరువాత అసంఖ్యాకంగా భక్తకోటి పుణ్యస్నానాలను ఆచరించేది గోదావరి పుష్కరాలలోనే అని చెబుతారు. అలాగే అంత్య పుష్కరాల ప్రత్యేకత గోదావరి సొంతం. ఆది పుష్కరాలకు ఎంత ప్రాముఖ్యముందో అంత్య పుష్కరాలకు కూడా అంతే ప్రాముఖ్యముంటుంది.
ఎవరైనా ఏ కారణం చేతనైనా ఈ గోదావరి పుష్కరాలలో పుణ్యస్నానాలను చేయలేకపోయాము అని చింతించకండి. అంత్యపుష్కరాలు ఉండనే ఉన్నాయి. అంత్యపుష్కరాలలో స్నానం చేసినా ఇదే ఫలితం కలుగుతుంది అని బ్రహ్మాండ పురాణం స్పష్టం చేస్తోంది. గోదారి తల్లి, నీ పుష్కరాలకొచ్చాము, మా పిల్ల పాపలతో అంతా తరలి వచ్చాము, చల్లంగా చూడమ్మ మాయమ్మ, వరాల వేలుపులమ్మ అంటూ మహిళా భక్తులు గోదావరి నదీమ తల్లికి అరటి దోనెలలో దీపారాధన చేస్తారు. సకల దేవతల సమష్టి రూపమే గోదారి మాత. ఆ అమ్మను ఆరాధిస్తే అష్టాదశ శక్తుల సమాహారాన్ని ఆరాధించినట్టే. అందుకే దూరాభారాలు లెక్క చేయకుండా, వ్యయ ప్రయాసలకు వెరవకుండా, ప్రయాణ సౌకర్యాల గురించి ఆలోచించకుండా, ఎలాంటి కష్టాన్నైనా భరించడానికి సిద్ధమై గోదారి పుష్కరాలకు కోట్లాది జన సందోహం తరలివచ్చింది. ఈ తెలుగు గడ్డపై కనీ విని ఎరుగని రీతిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా 12 రోజులలో ఇంత పెద్ద మొత్తంలో జనం వివిధ ప్రాంతాల నుంచి పోటెత్తి రావడం ఇదే ప్రథమం. ఇంత పెద్ద సంఖ్యలో తన చెంతకు వచ్చిన తన బిడ్డల్ని చూసుకుని గోదారమ్మ మనస్సు ఉప్పొంగిపోయింది. ఏ నదికైనా పండగంటే పుష్కరమే. కార్తీకం, వైశాఖం, మాఘం వంటి మాసాలలో భక్తులు కొంతమంది నదులలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కానీ ఒకేసారి కోట్లాది మంది తన చెంతకు వచ్చేసరికి తల్లిగా గోదావరి మనసు ఆర్ద్రత చెందుతోంది. మళ్లీ తన బిడ్డలందర్నీ ఒకేసారి చూసుకోవడానికి 2027 సంవత్సరం పుష్కరాల వరకు ఆగాల్సిందే. ఇప్పుడు గోదావరిలో ప్రవహిస్తోంది నీరు కాదు, అమ్మగా గోదావరి తల్లి కురిపించే ప్రేమాభిమానాల పన్నీరు. నాయనలారా, అమ్మలారా, పిల్లల్లారా, నేను మీకు అండగా ఉన్నాను. సంతోషంగా ఉండండి, సుభిక్షంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. నాలో స్నానం చేసినందుకు మీకు పుణ్యం, పవిత్రత వస్తుంది. వీటితో మీ జీవితాలను సుఖమయం చేసుకోండి అంటూ పుష్కర స్నానానికి విచ్చేసిన ప్రతి భక్తుణ్ణి, ప్రతి భక్తురాలిని, ప్రతి బాలికను, ప్రతి బాలుణ్ణి గోదావరి ప్రియమారా ఆశీర్వదించింది. ఈ పుష్కరాల ముగింపు వేళ గోదావరి మనకు సందేశమిస్తోంది. నిర్మలంగా ఉండండి, శాంతిమయంగా జీవితాలను కొనసాగించండి. మన బంధం కేవలం పుష్కర బంధం కాదు, పుష్కలమైన ప్రేమాప్యాయతల అనుబంధం అంటూ గోదావరి ఈ మహా పుష్కరాల అనుభూతుల్ని మదిలో తలచుకుంటూ గలగలమంటూ తుళ్ళింతల కేరింతలతో మున్ముందుకు సాగిపోతోంది. ఈ గోదావరి పయనం ఎప్పుడూ ఆగదు. గోదావరి పట్ల తెలుగువారికున్న భక్తి ఎన్నడూ వసివాడదు. గోదావరి నిత్య జీవన స్రవంతి, మానవ హృదయాల్ని చైతన్యవంతం చేసే రసవద్గీత. ఆ ఆనంద లహరిలో ప్రతి తెలుగు హృదయం పావనమైంది, పవిత్రమైంది. ఆ దివ్య జీవన తరంగిణి గోదావరికి అభివందనం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.